చరిత్రలోనే అత్యంత దారుణంగా పడిపోయిన ధర. కిలో రూపాయికి కొనేవారు లేక రైతు విలవిల. వందలాది ఎకరాల్లో తోటలు దున్నేస్తున్న అన్నదాతలు. ఏపీలో అరటి సంక్షోభానికి కారణమేంటి? బయటి రాష్ట్రాల్లో డిమాండ్ లేకపోవడమా? మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించకపోవడమా? సంక్షోభం నుంచి అరటి రైతులను గట్టెక్కించేదెవరు? ఆంధ్రప్రదేశ్లో అరటి రైతుల బాధలు అన్నీ ఇన్ని కావు. లక్షల పెట్టుబడి పెట్టి అరటిని సాగు చేసినా కనీస గిట్టుబాటు ధర రావడం లేదు. కొనేవారు లేక, ఏ మార్కెట్కు తీసుకెళ్లాలో అర్థం కాక, చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక నలిగిపోతున్నాడు అరటి రైతు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా దారుణంగా ధర పడిపోవడంతో దిక్కుతోచడం లేదు. ఏపీలోని చాలా జిల్లాల్లో అరటి రైతులు రోడ్డెక్కారు. తమ పంటను రోడ్డుపై పారబోశారు. కనీస మద్దతు ధర ప్రకటించాలని పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఈ మండలం ఒకటే కాదు, ఈ ఊరు ఒకటే కాదు, మొత్తం ఈ మండలం అంతా ఇబ్బంది పాలైపోతున్నారు. నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే 2 ఎకరాలు వేసిన సార్. దాంట్లో ఏంది లేదు, అంత రూపాయి అంతా కొట్టేసిన. ఏంది లేదు, మొన్న కొట్టేసినాము. ఏంటి లేదు మా దగ్గర అయితే ఏంది లేదు. కాయలు కింద పడిపోయిన కూడా కొట్టేసినాం. 18,000, 19,000, 18,500 అట్లా పోయింది సార్. ఎంత సార్ రూపాయిన్నర పోయింది, 1500 పోయింది టన్ను వచ్చేసి. ఎందుకు వచ్చింది అది మాకే తెలుసు సార్. ఎవరు వ్యాపారస్తులు అయితే రాలేదు. కాయలు కొట్టేవాడిని పిల్లోని పంపిస్తారు తోట చూసినప్పుడు. వ్యాపారస్తులు అంటే ఆడుంటారు తెలియదు. వాళ్ళు ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయరు. ఇంకా అధికారులు కూడా ఊరు పట్టించుకోరు. మా పరిస్థితి ఏం చెప్పమని చెప్పాలి సార్, ఏమని చెప్పాలి, ఏమని చెప్పే